గౌరవం పెంచిండు. వీళ్ళు గెలవాలని అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు. 5,000 ఉన్న రైతు బంధుని 7,500 చేస్తామన్నారు. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్? యాసంగి పంటలు ఏమన్నా ₹1 బోనస్ వచ్చిందా? ఇప్పుడేమంటుండు, మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. సన్నాయి మనం పెడతాం అసలు? సన్నాయి రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం. 1 దొయ్యో 2 దొయ్యలో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటాం. అంటే ఈయనేంది మార్కెట్లకు రావి ఇయ్యని దానికి ఇస్తా అంటాడు. ఎలక్షన్లలో ఏం చెప్పిండు, సన్నాల కంటే అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుదురు. అప్పుడేమన్నాడు, అన్ని పంటలకు బోనస్ ఇస్తా, వడ్లకు ఇస్తా, మక్కలకు ఇస్తా, కందులకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, పత్తికి ఇస్తా, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఇప్పుడు అన్ని ఎగబెట్టిండు, ఒక్క వడ్లకు అన్నాడు. ఆ వడ్లకు ఏమంటాడంటే పండని వడ్లు సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాల సంగతి మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. దొడ్డి అయితే 25 నుంచి 30 క్వింటాలు వంటాయి. సన్నాలు అయితే 20 క్వింటాలే వంటాయి. 5 క్వింటాలు తక్కువ వంటది. ఇక దానికి నువ్వు ఇచ్చేదేంది? 1. 2, సన్నాలకు రోగాలు ఎక్కువ. దోమపోటు, ఈ పోటు, ఆ పోటు, రోగం ఎక్కువ. ఇప్పుడు మన నంగునూరులో నేను అడుగుతున్నా, ఒక 5 పైసలు 10 పైసలు సన్నాలు ఉంటాయి, రూపాయికి 90 పైసలు దొడ్డే ఉంటాయి. అంటే ఇప్పుడు బోనస్ ఎగబెట్టినట్టా కాదా? బోనస్ ఎగబెట్టే, రైతు బంధు 7,500 మురిపిచ్చే ఎగబెట్టే. ఇది వరకు రైతు బంధు రాకపోయే, కరెంటు మళ్ళీ మున్పటి లెక్క కరెంట్ వస్తున్నదా? మోటార్లు కాలుతలేవా? అదో గోస ఉంచుకుంటున్నాడు మళ్ళా. అంటే ఇవాళ ఒక్కటొక్కటిగా అర్థమవుతున్నది మనకు. ఇక రుణమాఫీ మొన్న ఏం చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు, ఇంకెవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్లి ఉరుకుర్రి, బ్యాంకుకు ఉరుకుర్రి, జల్లి తెచ్చుకోర్రి. ఇక 9 తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా. మొదలే రుణమాఫీ. ఇక మీ వాటినే ఉంటాయి బ్యాంకుల, జల్లి ఉరుకుర్రి అన్నాడా లేదా? ముందు సంతకమే అన్నాడు. మరి 9 తారీఖు బదులు 2 రోజుల ముందే ఎక్కిండు. 7 తారీఖు ఎక్కిండు. ఏడ ఎవరన్నా గుంజుకపోతాడు అనుకున్నా మొదలే ఎక్కిండు. ఎక్కినో మంచిదే, మరి సంతకం ఏది? పెట్టలే. సప్పుడు లేదు, ఎన్నిసార్లు అడిగినా మాట్లాడతలేడు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నేను గట్టిగా పట్టిన పార్లమెంట్ ఎలక్షన్లల్లా, అరే ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావా నువ్వు? మొదలు సంతకం పెడతా, 7 తారీఖే రుణమాఫీ చేస్తాను, మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా. బిడ్డ నీ సంగతి ఏంటి? నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా. నేను తిట్టుడు పెట్టినా, రోజు తిట్టుడు పెట్టినా. పెడితే మాట్లాడంగా మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి. అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2,500 ఇయ్యి. నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెట్టవా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 వస్తే నాకు సంతోషం. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటుంది. నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలోళ్ళ కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, నువ్వు 4,000 చేయరా బిడ్డ. అవ్వా తాతలకు 4,000 వస్తే నాకు సంతోషం. నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్టా ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెట్టావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది. చేస్తకి ఇంతమంది వస్తారా? అగిడికి ఒక్క నంగునూరు మండలికి ఇంతమంది వస్తారా? మీరే ఆలోచించండి. మొదలేమో 49,000 కోట్లు మాఫీ చేస్తామన్నారు, తర్వాత 31,000 అన్నారు. చేసింది ఎంత అంటే 17,000. 49కి వెళ్ళి 31 వచ్చింది, 31కి వెళ్ళి 17,000 కోట్లకు వచ్చింది. నేను నంగునూరులో లెక్కలు లీపించిన, అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరులో అన్న. ఈ నంగునూరులో దాదాపు 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు. అయింది ఎంతమందికి అంటే 5,102 మందికి అయింది. అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. మరి ఉల్టా ఏమంటాడు? హరీష్ రావు ఎక్కడ నిద్రపోతున్నావు, ఇంకెప్పుడు రాజీనామా చేస్తావు అన్నాడు.
నేనాడ నిద్రపోతున్నా, నీ గుండెల నిద్రపోతున్నా బిడ్డ, నేను నిద్రపోనీయ. మొత్తం మందికి రుణమాఫీ